రా ఏమిటా అరుపు చెవికొసిన మేకలాగా. ఒసే బామ్మ, మాకైతే పరీక్షలు పెడతారు కాబట్టే చదువుకుంటున్నాం. మరి నువ్వెందుకు చదువుతున్నావే? ఒరే బామ్మ రేపో మాపో పుట్టుకుమంటుందిరా. అప్పుడు స్వర్గం బయట ఆపి ఎంట్రన్స్ ఎగ్జామ్ పెడతారు, దానికోసమే ప్రిపేర్ అవుతుంది. బామ్మకి డిస్టింక్షన్ గ్యారంటీలే. కార్తీక్, నానా ఫ్రీడమ్ కావాలి, నేనేంటో తెలుసుకోవాలి, హాలిడే అని 6 నెలలు దేశదిమ్మర్లా తిరిగావు. అదేంటది జ్ఞానేత్రం, అది తెరుచుకుందా సార్ మనకి? ఏదైనా డెసిషన్ తీసుకున్నావా? ఒక బుక్ రాద్దాం అనుకుంటున్నా నాన్న. బుక్కా? ఏముంటుంది దాంట్లో? 2-3 ఐడియాలు ఉన్నాయి, ఇంకా దేనికో ఫిక్స్ అవ్వలేదు. చూడు, ఇంకా డిసైడ్ చేసుకోలేదు, ఇంకా క్లారిటీ రాలేదు. ఇలాంటివన్నీ ఇంకో 6 నెలల వరకే. ఈలోగా నువ్వు డిసైడ్ చేయకపోతే నేను డెసిషన్ తీసుకుంటాను. ఎక్కడ స్టార్ట్ చేయాలి? గుర్తుపట్టారా? ఆ రోజు మీరు వదిలేసిన పక్షిలో ఒక అక్కిళ్ళు వాళ్ళే సార్. అక్క పెంచుకుంటుంది సార్. మీరు కలిస్తే థ్యాంక్స్ చెప్పానని చెప్పమంది. అవునా? ఏం పేర్లు పెట్టింది వాటికి? ఈసారి కలిసినప్పుడు తెలుసుకుంటాను సార్. ఓకే, బాయ్. బాయ్ సార్. ఫారెన్ నుంచి వచ్చి స్కాచ్ పార్టీ ఇస్తావనుకుంటే మనస్పరసుకున్నానంటావేంట్రా? నువ్వు అమ్మాయి చూసిన ఏరియాల్లో కాలేజీలు, పబ్బులు, క్లబ్లు, సినిమా హాల్లు అన్ని కవర్ చేశారు మనోళ్ళు. అయినా ఏ డీటెయిల్స్ చెప్పి అమ్మాయిని ఎతక మనలో కూడా అర్థం అవ్వట్లేదు. అవును, సోషల్ నెట్వర్క్ లో సర్చ్ చేయాలన్న కొన్ని క్లూలు కావాలి కదరా. కరెక్టే. పోనీ నువ్వేదైనా క్లూ చెప్పు కార్తీక్. టెల్ మ్యాన్. ఆ అమ్మాయి నడుచుకుంటూ వస్తూ ఉంటే పూల్లో ఉన్న శబ్దం వినిపించిందిరా నాకు. అర్థమైంది బావా, ఆ అమ్మాయి పూలమ్ముకునేది అయి ఉండొచ్చు. తను నవ్వగానే నా హార్ట్ బీట్ ఒక్కసారిగా స్కిప్ అయిందిరా. తన కళ్ళురా బావా, ఆ కళ్ళలోకి చూస్తూ లైఫ్ అంతా గడిపేచ్చు బావా. రే, ఆ అమ్మాయిని చూడగానే నీలో కవి పుట్టుకొచ్చాడ్రా. ఇదే ఊపులో మంచి కవిత రాజుగా. కవిత ఏంట్రా, బుక్కే రాద్దాం అనుకుంటున్నా. బుక్కా? అడ్రస్ లేని నా జర్నీకి తనే గోల్, నా ఎవ్రీడే ఇన్స్పిరేషన్. ఇంకా ఫిక్స్ రా మామ, నా బుక్ పేరు ఒక లైలా కోసం. లైలా ఎవరో? అదేరా ఆ బురద పిల్ల. మీరా? వీడేంట్రా బంద్ రోజు మందు దొరకని ఫేస్ వేసుకొని తిరుగుతున్నాడు? అదా, వాడిది దూరదర్శన్ ప్రాబ్లంలే. అంటే బిందు అనే అమ్మాయిని దూరం నుంచే దర్శించుకొని ప్రేమించాడు. దగ్గరికి వెళ్ళి చెప్పే ధైర్యం లేదు, దూరమా ఉండలేడు. ఆ అమ్మాయికి వాళ్ళ నాన్నంటే చాలా ఇష్టం రా. ఆ ఇష్టంతో నన్ను రిజెక్ట్ చేస్తుందేమో అని. రే, ఇదంతా ఒక ప్రాబ్లమా? తను ఎక్కడుందో చెప్పు. ఏంటి, ఎరీనా ఇన్స్టిట్యూట్ లో జాయిన్ అవుతావా? ఏ, మా ఇన్స్టిట్యూట్ లో జాయిన్ అవచ్చు కదా, అందరం ఉంటాం. పైగా మనకి చాలా దగ్గర. అవును, ఇది నియర్ బై ఉండొచ్చు. అక్కడైతే సబ్జెక్ట్ వస్తుంది. డెఫినెట్ గా మా డాడీ కూడా అదే సజెస్ట్ చేస్తారు. టూ మచ్. అంత ఖచ్చితంగా నువ్వు ఎలా చెప్తున్నావు? ఇప్పుడే మెసేజ్ చేశాను, లెట్స్ సీ. హలో డాడీ, మీకు 2 ఇన్స్టిట్యూట్స్ డీటెయిల్స్ పంపించాను. ఎందులో జాయిన్ అవ్వాలో కన్ఫ్యూషన్ లో ఉన్నాను. 1 సెకండ్ నందు. ఎరీనా ఇస్ ది బెస్ట్. ఎందుకని అడుగువి? వై డాడీ? ఫస్ట్ అది నియర్ బై ఉండొచ్చు, ఎరీనా అయితే సబ్జెక్ట్ వస్తుంది. థ్యాంక్ యూ డాడీ, బాయ్. బాయ్ నందు. దాట్స్ మై డాడ్. 20 రూపాయలు కూల్ డ్రింక్ కొని రోజంతా ఇక్కడే ఉంటారే. అరే రే, ఏంటి? అక్కడ కూర్చున్న అమ్మాయి.
నువ్వు ఇక్కడే ఉండు, చెప్తా. హాయ్, ఐ లవ్ యూ. హలో, ఎవరు నువ్వు? ఏంటి న్యూసెన్స్? న్యూ సెన్స్ కాదు, లవ్ సెన్స్. నిన్న ఈవినింగ్ మిమ్మల్ని సాయిబాబా గుడిలో చూశాను. పట్టు పరకని తల్లో పూలు, గలగల గాజులు శబ్దం చేసుకుంటూ నా పక్క నుంచి అలా నడుచుకుంటూ వెళ్ళారు. ఒరేయ్ కొంపతీసి వీడికి పడిపోదు కదా. ఏమోరా. అంతేకాదు, నా గుండె కూడా పట్టుకెళ్ళిపోయారు. నేను పడిపోయాను. 5 నిమిషాల్లో లవ్వా? యాక్చువల్గా మొదటి నిమిషంలోనే పడిపోయాను. ఇక్కడి నుంచి ఇక్కడికి ఇన్ఫర్మేషన్ వెళ్ళడానికి టైం పట్టింది. ఆలోచిస్తుందేంట్రా, ఉప్పేసుకుంటుందేమో. సారీ టు డిసప్పాయింట్ యూ. ఐఎమ్ ఆల్రెడీ ఇన్ ఎ రిలేషన్షిప్. అవునా? ఫేస్బుక్లో మీ రిలేషన్షిప్ స్టేటస్ చూశాను. సింగిల్ అని రాసుంది. మీ పేరు? ఐఎమ్ కార్తిక్. కార్తీక్. ఏ, నువ్వు మధు ఫ్రెండ్ కదా? ఏ కాదు. లేదు, నిన్నెక్కడో చూసినట్టుంది. నాన్న, నోవే. నిన్న ఈవినింగ్ మిమ్మల్ని చూడడానికి ముందే పుట్టా. ఏ, నిన్ను మధు బర్త్డే పార్టీలో చూశాను. మధువా? ఏ మధు? నాకు చాలా మంది మధువులు తెలుసు. కుకట్పల్లిలో ఉంటాడు. ఛ, ఆడొక జిలేబీగాడు. కొంచెం మర్యాదగా మాట్లాడు. నేను లవ్ చేస్తుంది ఆ మధుని. అవునా? నువ్వు లవ్ చేసేది ఆ మధుగాడినా? ఛ, అమ్మాయిలందరికి ఏమైపోతుంది? చూడ్డానికి అందంగానే ఉంటారు కానీ ఈ చింపాంజీ గాలికి పడిపోతున్నారు. ఓకే ఓకే, ఈ విషయం ఆ మధుగాడికి చెప్పావా? అమ్మో, చెప్పలేదు. సూపర్, నువ్వు చెప్పకు నేను చెప్పను. నీ పేరు? బిందు. పేరు కూడా తెలియదా? పేరు తెలియకుండానే ప్రేమంట. అది ఫ్రెండ్ని లవ్ చేస్తాను చెప్పాక కూడా. ఛీ. చూడు బిందు, చెప్పని లవ్ వాడిపోయిన పువ్వు ఉన్నా లేనట్లే. నా మాట విని నాతో 2 months ట్రావెల్ చేయి. నేను నచ్చితే ఓకే, లేకపోతే ఆ మధుగడ్ బ్యాకప్ ఎలాగో ఉన్నాడుగా. యు మీన్ డేటింగ్? ఓ, దానికి ఒక పేరు కూడా ఉందా? సర్లే, నువ్వు ఏదైనా అనుకోలే కానీ కంపాటబిలిటీ తెలియాలంటే మినిమం ఆ మాత్రం టైం కావాలి కదా. సారీ కార్తీక్, నాకు మధు అంటే చాలా ఇష్టం. విల్ యూ ప్లీజ్ లీవ్? చూడు బిందు, మన పెద్దలు ఏం చెప్పారు? నలుగురిని చూడు, ముగ్గురిని ట్రై చేయి, ఇద్దరితో తిరుగు, ఒకరితో సెటిల్ అయిపో అని. నాట్ అ బిగ్ డీల్, గివ్ ఇట్ అ షాట్. హాయ్ బిందు. చూడు మధు, నీ ఫ్రెండ్ నిన్ను లవ్ చేస్తున్నా అని చెప్పినా ప్రపోజ్ చేస్తున్నాడు. లవ్ చేస్తే చెప్పాలి కదరా. ఏ బిందు, చెప్పాలా వద్దా? ఐ లవ్ యూ మధు. థ్యాంక్ యూ. ఎంత సింపుల్ గా ఇలా చెప్పిందిరా. సారీ బిందు, ఇద్దరు మ్యూట్ లవర్స్ ని కలపడానికి ఒక చిన్న డ్రామా ప్లే చేశాను. డోంట్ ఫీల్ బ్యాడ్. ఫైనల్లీ మనలో సక్సెస్. థ్యాంక్ యూ కార్తీక్. థ్యాంక్ యూ బిందు. సూపర్ కార్తీక్. ఇంకొంచెం సేపు ఉంటే ఏం జరిగేదో తెలిసేది కదా. నీ బొంద, అదేమైనా సినిమానా? క్లైమాక్స్ మిస్ అయిందని ఫీల్ అవ్వడానికి? హిస్ సో హాట్ కదా. ఐ లైక్ హిస్ గట్స్. అవును, నాకైతే పిచ్చి పిచ్చిగా నచ్చేస్తాడు. హలో, ఫస్ట్ నేను కర్చీఫ్ వేశాను. నీకు 2 months లో పెళ్లి కదా? ఏ, పెళ్లికి ముందు డేట్ చేయకూడదా? కాబోయే వాడితో చేర్చుగా. ఇది చీటింగ్. హే, ఐ జస్ట్ వాంట్ టు డేట్ హిమ్. నీకేమైనా పిచ్చా? వాడి ఫ్రెండ్ ని లవ్ చేస్తున్న అమ్మాయికి ప్రపోజ్ చేశాడు. సో స్వీట్ కదా. వాడు క్యారెక్టర్లెస్ ఫెలో. నో బేబీ, నేను ఆల్రెడీ ఫేస్బుక్ లో ఫ్రెండ్ రిక్వెస్ట్ పెట్టేశాను. 30 minutes అయింది, ఇంకా యాక్సెప్ట్ చేయలేదు. వాడికి ఎందుకు పంపించావు? హే, ఓ మై గాడ్, హి యాక్సెప్టెడ్ మై రిక్వెస్ట్. ఓ వావ్. ఏ పార్టీ మాత్రం వెరగది. హే, కలుద్దామంటున్నాడే. అయినా అలాంటి వాడితో డేటింగ్ ఏంటి? నీ చావు నువ్వు చావు. ఈమెతో పాటు ఈ ప్రపంచంలో కార్తీక్ అంటే నచ్చిన వ్యక్తి ఇంకొకరు ఉన్నారు. అది నేనే. ఓ చలి, ఓ నువ్వే నా చలి, ఓ చలి, ఓ నువ్వే నా చలి, నాలోనే ఓ మైకం రేపావే.